జై శ్రీకృష్ణ. ఒకరోజు నువ్వు ప్రేమించిన వాళ్ళు నీకు దూరం అవుతారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు. నువ్వు చేసిన మంచిని ప్రపంచం మర్చిపోతుంది. అప్పుడు నీకు ఒక నిజం అర్థమవుతుంది. జీవితం ఎవ్వరిని స్పెషల్‌గా చూడదు. సిద్ధంగా ఉన్న వారినే గెలిపిస్తుంది. ఈరోజు నేను చెప్పబోయే ఈ 7 లైఫ్ లెసన్స్ నువ్వు ఇప్పుడే అర్థం చేసుకుంటే నీ జీవితమే మారిపోవచ్చు. లెసన్ 1, నోబడీ ఈస్ కమింగ్ టు సేవ్ యూ. చిన్నప్పటి నుంచి మనకి ఒక అలవాటు ఎవరో వచ్చి మన సమస్యలు తీరుస్తారని. కానీ నిజమేమిటంటే నీ జీవితాన్ని మార్చేది ఒక్కరే, అది నువ్వు మాత్రమే. నీ పరిస్థితులు కాదు, నీ ఫ్యామిలీ కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ కాదు, నీ అదృష్టం కాదు. ప్రతిరోజు నువ్వు తీసుకునే చిన్న డెసిషన్సే నీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. లెసన్ 2, టైం నెవర్ వెయిట్స్. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, పేరు పోతే తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ ఒక్క సెకండ్ పోయిందంటే అది మళ్ళీ జీవితంలోకి రాదు. అందుకే రేపటి నుంచి మొదలు పెడతాను అనే మాట చాలా కలలను చంపేస్తుంది. సో స్టార్ట్ టుడే. లెసన్ 3, కంఫర్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రిజన్. చాలామంది జీవితంలో ఓడిపోవడానికి కారణం వాళ్ళు వీక్ కాబట్టి కాదు, వాళ్ళు చాలా కంఫర్ట్ జోన్లో ఉండిపోవడం వల్ల. ప్రతిరోజు కొంచెం కష్టపడితే రేపు జీవితం ఈజీ అవుతుంది. ప్రతిరోజు ఈజీగా గడిపితే రేపు నీ లైఫ్ చాలా కష్టంగా మారుతుంది. ఫోర్త్ లెసన్, స్టాప్ చేజింగ్ పీపుల్. నీ విలువని అర్థం చేసుకునే వాళ్ళ కోసం నీ పీస్ నువ్వు కోల్పో. నిన్ను నిజంగా ఇష్టపడే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళని మాత్రం నువ్వు ఆపడానికి ట్రై చేయవు. నీ లైఫ్ వేస్ట్ అస్సలు చేయవు. కొన్ని తలుపులు మూసుకోవడం నీ కొత్త ప్రపంచానికి దారితీస్తుంది. లెసన్ 5, డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్. మోటివేషన్ నీకు ఒక్క రోజు మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ డే అస్సలు ఉండదు. కానీ డిసిప్లిన్ నిన్ను ప్రతిరోజు ముందుకు నడిపిస్తుంది. జిమ్కి వెళ్ళే రోజు, చదివే రోజు, పని చేసే రోజు అన్ని మోటివేషన్ వల్ల అస్సలు కాదు. ఇవి అలవాట్ల వల్ల, మన డెసిషన్స్ వల్ల, డిసిప్లిన్గా ఉండడం వల్ల. సిక్స్త్ లెసన్, పెయిన్ ఈజ్ అ టీచర్. ప్రతి బాధ నీ జీవితంలో ఏదో నేర్పించడానికి వస్తుంది. మోసం నిన్ను బలంగా మారుస్తుంది. ఓటమి నిన్ను తెలివిగా మారుస్తుంది. రిజెక్షన్ నీ నిజమైన విలువను గుర్తు చేస్తుంది. బాధ నీ శత్రువు కాదు, అది నీకొక టీచర్. సెవెంత్ లెసన్, యువర్ లైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు ఎక్కడ పుట్టావో నీ చేతిలో లేదు, కానీ నువ్వు ఎలా చనిపోతావో, ఏ గుర్తింపు వదిలి వెళ్తావో అది పూర్తిగా నీ హ్యాండ్లోనే ఉంది. రీజన్స్ చెప్పడం ఆపు. ఫస్ట్ స్టెప్ తీసుకో, ఫస్ట్ స్టెప్ వెయ్యి. రోజుకి ఒక 1% అయినా నీలో ఒక గ్రోత్ ఉండాలి. 1 ఇయర్ తర్వాత నిన్ను నువ్వు గుర్తుపట్టలేవు. ఒక రోజు నీ నేమ్, నీ మనీ, నీ స్టేటస్ అన్నీ మాయమైతాయి. కానీ నువ్వు ఎట్లా బ్రతికినో, ఎంతమందికి మోటివేషన్ అయినో, ఎంతమందికి ఇన్స్పిరేషన్ అయినో అదే నీ ఫరెవర్ మిగులుతుంది. కాబట్టి వేరే వాళ్ళ లైఫ్ చూసి నువ్వు బ్రతకకు. వేరే వాళ్ళలా బ్రతకాలని నువ్వు అసలు అనుకోకు. నీ లైఫ్‌కి నువ్వే ఒక స్టోరీ అవ్వాలి. ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుంది. కానీ సరిగ్గా బ్రతికితే ఒక్కసారి చాలు. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ మిక్కీ.